భూదిగంతముల వరకు అపోస్తుల కార్యగ్రంథం 1:8 ప్రకారంగా శిష్యులతో దేవుడు చెప్తుంది ఏంటండి, మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు సాక్షులుగా ఉండాలి. కాబట్టి నోహు చూస్తే ఆ చెడిపోయిన భ్రష్టు పట్టిన సమాజంలో ఉన్నాడు, కానీ దేవుడు అతన్ని నీతిమంతుడు అన్నాడు. రెండవది మనం చూసినప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితుడు, యాకోబు 2:23 ప్రకారం. 2 దినవృత్తాంతాల గ్రంథంలో కూడా 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. 20వ అధ్యాయము 7వ వచనం. అక్కడ అబ్రహాం గురించి రాస్తూ అది చాలు. ఇతను ఎవరని ఇక్కడ కూడా రాశారంటే అబ్రహాము దేవుని స్నేహితుడు. ఇందాక చూసిన వాక్యం ఏమో క్లియర్గా ఉంటుంది, ఇది కొంచెం లోపలగా వెళ్తే కానీ అర్థం కాదు. కాబట్టి వాక్యాన్ని మనము శ్రద్ధగా చదివినప్పుడు దాని యొక్క డెప్త్ ఏంటో అర్థం అవుతుంది. ఈత వచ్చిన వాడు కొంతమంది ధైర్యం చేసి లోతు ఎంత ఉందో అని లోపలికి వెళ్తారట, రానోడంతా పైపైన తిరుగుతాడు. లోతు వెళ్ళగలిగాడు అంటే వాడు బాగా దమ్ము పట్టగలిగిన వాడు అని అర్థం. అంటే గాలిని పట్టుకోగలిగి లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడనమాట. అలాగే మనం కూడా వాక్యాన్ని పట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళాలి. పైపైన పోయేదేమో నార్మల్ విశ్వాసులు, నాకు ఎందుకులే ఏదో ఒక 2 ముక్కలేని పోదాంలే అనుకునే విశ్వాసులు కొంతమంది ఉంటారు. ఒక ఆమె నాతో చెప్తా ఉంది, అయ్యా చర్చిలో వాక్యం చదివేది నేనే అంది. అమ్మా ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నావు వాక్యం అన్న? దరిదాపు ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి చదువుతున్నాను అయ్యగారు అని చెప్పింది. మంచిదమ్మా, బాగా వాక్యం చదువుతుంటారు కాబట్టి, మీరు కీర్తనలు చదువుతారు కాబట్టి ఏమనుకోవద్దు. ఓ చిన్న ప్రశ్న వేస్తాను. ప్రతిష్ఠితమైన ఆభరణమును ధరించుకొని దేవుని సన్నిధికి రండి అని ఏ కీర్తనలో ఉందమ్మా అని అడిగా. వడ్డీకి ఇవ్వకూడదని ఏ కీర్తనలో ఉందండి అని అడిగా. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు ఏ కీర్తనలో ఉంది అని అడిగా. ఆమె గుర్తులేదయ్యా అంది. అంటే బైబిల్ మీరు చదవరా ఇంట్లో అన్న అంటే ఆ మంది లేదయ్యా, మాకు ఏది చదవాలో ముందు చెప్తారు చర్చిలో, ఇంకా అది మాత్రం చదివి నేను అక్కడ వచ్చేస్తానంతే. అంటే కాబట్టి నువ్వు 10 కాదు 20 ఏళ్ళు కాదు, ఇంకొక 40 ఏళ్ళు పోయినా కూడా బైబిల్ మొత్తంలో ఎక్కడ ఏ వాక్యం ఉందో నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు శ్రద్ధగా చదవటం లేదు, ఏదో వాళ్ళు చదవమన్నారని చదువుతున్నావు అంతే. అది ముందుగా చెప్తున్నారు కాబట్టి ఏం చదవాలో చూసేవాళ్ళకి ఎలాగుంటుందంటే భలే బాగా చదివింది అని అనుకుంటారు, కానీ నీకు బాగా రాలేదు అని నేను చెప్తున్నాను. వాక్యం నీకు వాక్యం రాలేదు, నువ్వు సాక్షివి కాదు. చర్చిలో చదవగలవు అనే సాక్ష్యం నీకు ఉందేమో కానీ దేవుడు ఎదుటి మాత్రం నీవు సాక్షివి కాదు. దేవుని యొక్క ప్రేమలో చాలామంది ఇలాగ కనబడుతూ ఉంటారు. ఎందుకంటే వాక్యములు అర్థం కావు, ఎక్కడ ఉంటాయో తెలియవు, రెఫరెన్స్ రాదు, ఏదో చర్చిలో మాత్రం వాక్యం చదివాం వెళ్ళిపోయాం. చూడండి దేవుడు మనల్ని కూడా ఏమంటున్నాడో చూద్దాము. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దేవుడు మనల్ని కూడా ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. మనల్ని కూడా ఏమంటాడంట? మనల్ని కూడా స్నేహితులను పిలుస్తాయట. ఇందాక ఎవరినన్నాడు? అబ్రహాముని అన్నాడు. మరి మనల్ని కూడా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని దాసులని పిలవకుండా స్నేహితులని అంటాను నేను. నిజంగా నువ్వు స్నేహంగా ఉంటావా దేవుడితో? స్నేహంగా ఉంటే చర్చికి వస్తే నీ ఇంట్లో విషయాలు కానీ, నీ విషయాలు కానీ, నీ బంధువుల విషయాలు కానీ అన్నిటినీ కూడా ఏం చేస్తావు తెలుసా? యథార్థంగా ప్రార్థన చేస్తావు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో ఉన్నటువంటి తప్పు పనులు జరిగినటువంటి సందర్భాలు మాత్రం ప్రార్థనలో పెట్టకుండా పై ప్రార్థన చేస్తారు. ఆ అమ్మను కాపాడు, ఈ అమ్మను కాపాడు. మరి నీ సంగతి ఏంటి? నీ కొడుకు సంగతి ఏంటి? మీ ఆయన సంగతి ఏంటి? మా ఆయన తాగుతున్నాడయ్యా, తాగకుండా చేయ్యా, మా అబ్బాయి తిరుగుతున్నాడయ్యా, తిరగకుండా చేయ అని ప్రార్థన రాదు. ఎందుకని అంటే నువ్వు స్నేహం చేయట్లేదు దేవుడితో. స్నేహం చేస్తే స్నేహితులు ఏం చేస్తారు చెప్పండి? రహస్యంగా ఉన్న విషయాలు కూడా స్నేహితులతో మాట్లాడతాం. మరి దేవుడితో నువ్వు స్నేహం చేస్తే తప్పనిసరిగా నీ ఇంట్లో జరుగుతున్నటువంటి దురాచారములు, అపచారములు, మరి లేకపోతే ఇష్టం లేకుండా తిరుగుతున్నటువంటి విధానాలు
ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ గురించి నువ్వు ప్రార్థనలో పెట్టట్లేదు అని అంటే నువ్వు దేవుని స్నేహితుడివి కాదు. దేవుడి స్నేహం చేస్తే తప్పనిసరిగా చెప్పేస్తాం. చెప్పడం లేదు అంటే మనకి లోక స్నేహమే ఉంది తప్ప దేవుడి స్నేహము లేదు. ఇస్సాకు గురించి కూడా ఒక మాట చదువుదాం. అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ పత్రిక 11:18. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవరు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించరు. ఎవరు ఇతను? ఇప్పుడు వాగ్దాన కుమారుడు. వాటిని సంతోషంతో అంగీకరించెను. మరి నీవు కూడా కష్టాలు వచ్చినప్పుడు నేను దేవుని బిడ్డను అని గట్టిగా నిలబడగలవా? ఇష్మాయిల్ గురించి రాయడు దేవుడు. ఎందుకంటే వాగ్దాన కుమారుడు ఇస్సాకు కాబట్టి ఇస్సాకు గురించే బైబిల్ అంతా మాట్లాడుతుంది. మనం కూడా ఎవరము? చదవండి కింద భాగము. మనం కూడా దేవుడు శక్తిమంతులను ఇచ్చిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల నుండి మరలా పొందెను. కాబట్టి మనం కూడా దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన వాళ్ళమైతే, అంటే నిజంగా దేవుణ్ణి ఎరిగి నమ్మి బాప్తిజం తీసుకున్న వ్యక్తులైతే, వాగ్దానం ద్వారా పుట్టినటువంటి కుమారుణ్ణి చంపటానికి తీసుకొని వెళ్ళి ఎలాగైతే దేవుడు అతన్ని చంపొద్దని చెప్పి బతికించాడో అలాగా నిన్ను కూడా దేవుడు బ్రతికించునుగాక. ఎక్కడ అంటే మనము లోకపు సంబంధమైనటువంటి మనుషుల్లాగా నడుస్తూ దేవుడి సాక్ష్యాలంటే ఏంటో తెలియకుండా ఈ రోజున లోకంలో కొట్టుకుపోతున్నాం. నీకంటూ ఒక సాక్ష్యము అవసరం. రిటైర్ అయ్యేటప్పుడు ఆ రిటైర్ అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు తెలిసిన వాళ్ళు, బంధువులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేకపోతే కొడుకులు కూతుర్లు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, లేదా ఇతర బంధువులు అన్నలు చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు. ఏం చేస్తారు చెప్పండి? ఆ వ్యక్తి ఎలాగ పెరిగిందో, ఎలాగ నడిచిందో, ఆ వ్యక్తి ఎలాగ నడిచాడో, అతని యొక్క ప్రవర్తన ఏంటో, అతని గుణాలు, మంచి గుణాలు ఏంటో అన్నీ కూడా ఆ రోజు చెప్తారండి. రిటైర్మెంట్ రోజు ఎవరు చెప్తారు? బాగా దగ్గర వాళ్ళు చెప్పగలుగుతారు. అంటే ఇంట్లో వాళ్ళకి తెలుసు ఉద్యోగం ఎక్కడొచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏ ప్రాంతానికి మళ్ళా వెళ్ళారు, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు, ఈ పనిచేస్తున్న కాలంలో ప్రవర్తన ఏంటి, వివాహం ఎప్పుడైంది, పిల్లలు ఎప్పుడు పుట్టారు, పిల్లలాగా ఉన్నారు, తన ప్రవర్తన ఏంటి, స్కూల్లో ఉన్నప్పుడు కానీ, కాలేజీలో ఉన్నప్పుడు కానీ, ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ అని చెప్పుకుంటారు. అంటే ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సాక్ష్యాలు అవసరం మానవుడికి. దేవుని యొక్క ప్రేమలో ఇతను ఎవరండి? వాగ్దాన కుమారుడు. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. యాకోబు గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడు. యాకోబు గురించి అప్పుడు ఆయన నీవు దేవునితోనో మనుషులతోనో పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాదు. అంటే ఇప్పుడు యాకోబు పేరేమో మోసగాడు అని అర్థం, దాని అర్థం. అయితే మరి ఇప్పుడు దేవదూత ఏం చెప్తుంది? నువ్వు దేవునితో పోరాడి గెలుచువాడవు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఒక చెడిపోయిన వ్యక్తి, అతను పారిపోయిన వ్యక్తి, అన్నకి భయపడి, అలాగే మామగారు 10 సార్లు జీతం మార్చారు, గుడిదాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు, చాలా మోసం చేశాడు మామగారు కూడా. అయినా కూడా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే అన్నిటినీ వదిలేసి భార్య పిల్లల్ని ఒక పక్క గుంపు చేశాడు, మరొక గుంపేమో దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలరా. ఏ గుంపు జరిగిందండి? రెండోది మంద. ఈ మంద గుంపు, 2 గుంపులు ఉన్నాయి. ఈ 2 గుంపులను వదిలేసి వెళ్ళిపోండి మీరని చెప్పి ఇతను ఒక్కడుగా ఒంటరిగా మిగిలిపోయాడు. ఎక్కడ? యబ్బోకు రేవులో. మిగిలిపోయినటువంటి యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరితో? దేవుని దూతతో. వదలకుండా రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
ఇక తెల్లవారిపోతా ఉండగా దేవదూతలు వెళ్ళిపోతాయి, ఉండవు. ఆ టైంలో ఆశీర్వదిస్తే కానీ పోనన్నప్పుడు చెప్పిన మాటే, నువ్వు పోరాడి గెలుచువాడవు. ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా ఎక్కడున్నా మంచి సాక్ష్యం. ఎందుకంటే కొంతమందికి ఊత పదాలుగా బూతు మాటలు వస్తాయి ఉంటాయి, లేకపోతే ఏదో ఒక వ్యర్థమైన మాట మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. చూస్తూ ఉంటాను నేను కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకెక్కడన్నా క్రౌడ్ ఉన్నప్పుడు, కుర్రవాళ్ళు కూర్చున్నప్పుడు ఎకిలి మాటలు, అంటే అవి వినకూడని మాటలు, అంటే స్త్రీలు అసలే వినకూడని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కలుసుకున్నప్పుడు. కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నావంటే నీ బుద్ధి మంచిది కాదని అర్థం. ఎందుకని? మరి నీలో నుంచి చెడుతనం ఎందుకు వస్తూ ఉంది? కాలువలో ఉన్న నీళ్లు పట్టుకొని తాగుతారా ఎవరైనా? అది మురికి కాలువ. నువ్వు ఎంత మంచినీళ్ళు పన్నీరు పోసినా దాంట్లో పన్నీరు పోసానని మళ్ళా గ్లాసులో పట్టుకొని తాగు. కాబట్టి నీ హృదయము మురికి కాలువలాగా ఉంది. కాబట్టి నీలో నుంచి వస్తున్న మాటలు కూడా మంచివి కావు. అవి గబ్బు కొడతా ఉన్నాయి, వాసన వస్తూ ఉన్నాయి, ఉండటానికి వీలు లేకుండా. కాలువ పక్కన కొంతమంది అయితే కూర్చుంటారు, కానీ అందరూ కూర్చోరు. కొంతమంది కాలువ పక్కనే కూర్చొని కబుర్లాడుతూ కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, భలే సరదాగా ఉంటుంది వాళ్ళకి. మంచి స్థలంలో కూర్చోమంటే కూర్చోరు వాళ్ళు, మాకు ఇక్కడే బాగుంది అంటారు. దుమ్ము ధూళి. ఏమండి, ఆలోచన చేయండి. నీ హృదయము మంచిది కాదు, చెడ్డ మాటలు మాట్లాడే హృదయం. కాబట్టి యాకోబు పోరాడి గెలిచిన వాడిగా బైబిల్లో దేవదూతలు చెప్తా ఉన్నాయి. ఆది కాండంలోనే 41వ అధ్యాయము 38వ వచనం. 41వ అధ్యాయము 38వ వచనం. ఎవరితను? యోసేపు. యోసేపు ఎలాంటి ఆత్మ కలిగిన వాడని సాక్ష్యం పొందాడు? దేవుని ఆత్మ. దేవుడి ఆత్మ అంటే మంచి మాటలు, మంచి పనులు, మంచి క్రియలు చేసేవాళ్ళని దేవుడి ఆత్మ అంటారు. అతన్ని చూస్తూ ఉంటే దేవుళ్ళలాగా అనిపిస్తాడండి, అనిపించేటట్టు. కొంతమంది డాక్టర్లు అంటూ ఉంటారు, కొంతమంది అయ్యా నువ్వు దేవుళ్ళలాగా వచ్చి కాపాడావు. కొంతమంది రైల్వే స్టేషన్స్లో అప్పుడప్పుడు మరి అయ్యా దేవుళ్ళలాగా వచ్చి కాపాడావు. యాక్సిడెంట్ జరగబోయేటప్పుడు ఎవరన్నా పక్కకు లాగితే అయ్యా దేవుళ్ళలాగా వచ్చి కాపాడావు, ఇలాగంటూ ఉంటారు. ఆలోచన చేయండి, దేవుడు అంటే ఏంటో తెలుసా? మంచి పనులు చేసేవాడు అని అర్థం. ఎందుకు ఆ మాట అంటారు? వాళ్ళని డాక్టర్లను పట్టుకొని, సహాయం చేసిన వాళ్ళని పట్టుకొని అంటారంటే వాళ్ళు మంచి చేశారు. మంచి చేసిన వాళ్ళు ఎవరైనా సరే దేవుడిగా భావిస్తుంది ఈ మానవ సమాజం, అది ఎవరైనా కావచ్చు. అయితే నీవు కూడా అలాంటి ఒక మంచి సాక్ష్యం, యోసేపు పొందిన సాక్ష్యం, దేవుని ఆత్మగల మనుష్యుడు. 49వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. 49వ అధ్యాయము 22వ వచనం. ఏమంటున్నాడండి ఇంక యోసేపు గురించి మరొక మాట? అతడు ఫలించే కొమ్మ. ఒక మంచి సాక్ష్యం దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు కూడా దేవుడిలో ఫలించే కొమ్మగా ఉంటావా? ఉండాలి. ఫలించడం అంటే ఏంటో తెలుసా? చచ్చిపోంది అని అర్థం. అది చెట్టు చచ్చిపోకపోతేనే కదా ఫలించేది. కాయలు కానీ, పూత కానీ, ఆకులు కానీ, నవనవలాడటం కానీ, పచ్చగా కానీ ఉండేది ఎప్పుడు చెట్టు చచ్చిపోకపోతే. అంటే దేవుడి యొక్క బల్లారాధన తీసుకుంటూ నేను జీవాహారాన్ని తీసుకుంటున్నాను అంటూ నీవు జీవము లేకుండా నడుస్తున్నావా? చాలామంది అంతే నడుస్తారు. జీవము లేని మనుషులు అంటే ఏంటంటే వాళ్ళు ఫలించరు. కానీ చెట్టు ఫలిస్తుంది అంటే దానిలో జీవం ఉంది. నీలో కూడా దేశ యొక్క రక్తం తీసుకున్నప్పుడు జీవము ఉంది అంటే నువ్వు కూడా ఎలా ఉండాలి? ఫలించే వ్యక్తిగా ఉండాలి. అందుకనే యోసేపు గురించి ఏమన్నారండి? ఎన్నో కష్టాలు పడ్డా కూడా అతడు ఫలించేటువంటి కొమ్మ. ఒక మంచి సాక్ష్యము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మోషే గురించి పౌలు భక్తుడు అతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని రాశాడు. చాలు.
దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇతను నా ఇంటిలో అంటే నా పనిలో నమ్మకంగా ఉంటాడు. ఇతను దొంగలు ఉంటారు కొంతమంది, చేసామని చెబుదామలే, ఉతికామని చెబుదామలే, వెళ్ళామని చెబుదామలే, చూసామని చెబుదామలే, చదివానని చెబుదామలే, ప్రార్థన చేస్తున్నామని చెబుదామలే. అబద్ధాలు చెబుతావా? దేవుళ్ళు సిగ్గుపడాల్సి వస్తుంది అనుకుంటున్నావా? దేవుళ్ళు అప్పుడే కదా దేవుడు కోపం వచ్చేది. అబద్ధం ఆడుతున్నావు అనే కదా కోపం వచ్చేది. ప్రియులరా, ఆలోచించండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. అహరోను మరియు మిరియాముతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెబుతున్నాడండి అక్కకి అన్నకి? ఆయన మోషే సాత్వికుడు. ఇంకొక మాట ఉంది, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అని కూడా రాశాడు. ఎలాగంటే అండి, ముఖాముఖిగా మాట్లాడతాడట. కాబట్టి అతన్ని మీ గురించి దేవుడు మంచి సాక్ష్యము చెబుతా ఉన్నాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. 33వ అధ్యాయము 11వ వచనం. మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడు. కాబట్టి దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. మంచి సాక్ష్యం. ఏమంటే నేను చర్చికి వస్తే ప్రార్థన చేస్తే దేవుడితో నేను మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంటుందండి, లేదా దేవుడే నాతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉండి నన్ను ప్రార్థనలు నడిపిస్తున్నట్టు ఉంటుందండి అని చెప్పండి సాక్ష్యం. మీరు చూద్దాం. ఎందుకని రాదు? పోనీ ఇంట్లో కూర్చొని, లేదా నేను ముందు గదిలోనో వెనక గదిలోనో మధ్య గదిలోనో డాబా మీదకి వెళ్ళి నా చేతులెత్తి నేను ప్రార్థన చేస్తా ఉంటే నా దేవుళ్ళో ఉన్నట్టుగా ఉంటుందండి చెప్పండి చూద్దాం. లేదుగా. సాక్ష్యం అవసరం అండి. నీకే కావాలి అది, నాకొద్దు. నువ్వు దేవుడితో మాట్లాడాను, సంతృప్తి కలిగిన ప్రార్థన చేశాను ఈ రోజున, ఆయన నాకు చెప్తూ ఉన్నాడు, నాకు ప్రార్థన ఆగటం లేదు, పోతూనే ఉంది అన్న రోజు కావాలి నీకు. నీ ఇంట్లో కూర్చొని చేసుకో. 1 గంట 2 గంటల 3 గంటల తనివి తీరా ఇక దేవుడు చాలే అనేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే అప్పుడు దేవుని వెళ్ళవు. పిల్లలు చూడండి, బాగా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలన్నప్పుడు దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా ఏమని ఉంటుందో తెలుసా? ఆ సాక్ష్యము దేవుడికి ఇష్టంగా నడుస్తుంది. ఏంటి అదంటే, అమ్మా నాన్న చెప్తున్నారు, లెక్చరర్స్ చెప్తున్నారు, బాగా చదువు, మంచి ర్యాంక్ రావాలి. ఇక సెల్ ఫోన్ లేదు, బయట తిరగటం లేదు, లేదా ఇంకేదో పడుకుందామని కాదు, నీరసంగా ఉందని కాదు, ఏమండి ఎంత ఇదున్నా సరే నేను గెలవాలి, సాధించాలి అనుకున్నప్పుడు వాళ్ళు శ్రమిస్తారు. కొంతమంది చూడండి, ఎవరన్నా పని చేసేటప్పుడు వాళ్ళు కొంచెం పని ఎక్కువ చెప్పారనుకోండి చేస్తారు. ఎందుకు? డబ్బులు ఎక్కువ వస్తాయి, అంతే కదా. ఓవర్ టైం అంటారు. ఓవర్ టైం చేసినా కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. అంటే మామూలుగా రెగ్యులర్గా చేసేదానికన్నా ఎక్కువ వస్తాయి. మా ఇంట్లో పని అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఈ పండగ వచ్చింది కదా కాస్త హెల్ప్ చేయమని అడిగితే ఆ అమ్మాయి మొత్తం 3000 రూపాయలు అడిగింది. ఎన్ని అడిగింది? 3000. మా టీచర్ గారు మరి 5 స్టార్ హోటల్లో చేసే కాఫీలు టిఫిన్లు అన్నీ పెడతా ఉన్నా కూడా చిన్న పైనుంచి బాక్స్ కిందకి దించితే డబ్బులు అడుగుద్ది. లేదా ఇక అమ్మాయి కొంచెం ఈ బొచ్చి పైన పెట్టమంటే ఎంత ఇస్తామని అడుగుద్ది. అసలు డబ్బు పిచ్చిది అనమాట. పాపం గుడ్డు పెట్టింది నిన్నే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుని యొక్క కృపలో మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇతను యోసేపు యొక్క కుమారుడు. మనష్షే ఎఫ్రాయిములు ఇద్దరు యోసేపు యొక్క కుమారుడు. వాళ్ళల్లో ఎఫ్రాయిముని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. చూడండి, ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అతను ఎలాంటి వాడో. ఇర్మియా గ్రంథం. ఎవరంట? దేవుని ముద్దు బిడ్డ ఏంటండి? ఎవరికి పెట్టలా పేరు బైబిల్లో?
దేవుని ముద్దు బిడ్డగా పేరొందాడు. మరి అబ్రహాం సంతానంలోంచి వచ్చినటువంటి కుమారుడు. నీ సంతానంలోంచి వచ్చిన కుమారులు ఇలాంటి పేరు పెట్టడానికి తగినట్టుగా మీ పిల్లల ప్రవర్తన ఉంటుందా? ఉందా? ఉండాలి. అలా ప్రియులారా, నాకైతే తెలియదు, కానీ మీరంతా కూడా ఒక హిందువులుగానే పెరిగారు, హిందూ పద్ధతుల్లోనే నడిచారు. ఈ సంఘానికి వచ్చిన తర్వాతే కొన్ని మానుకున్నారు. మీరు అది చేయకూడదు, అది చేయొచ్చా అనేది మీకు వివరం చెప్పలేదు. ఇన్నాళ్ళు వివరం తెలుసుకున్న తర్వాత మీరు మానివేయటం జరిగిందని నాకు తెలుసు. లేకపోతే ఒక ఆర్డినరీగా సంఘానికి మీరు వెళ్తే మీరు ఏం చేసి వచ్చినా కూడా సేవకుడే వండడం మిమ్మల్ని. అతనికి కావాల్సింది డబ్బు. మీరు ఎలా వచ్చినా సరే, ఆమెను అనేటప్పుడు వచ్చినా సరే, వచ్చావమ్మా దేవునికి స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసి డబ్బు తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు వస్తే కానుకేస్తావు కదా. కానుక ముఖ్యం కాదు, ఇక్కడ ప్రవర్తన ముఖ్యం. దేవుడి సన్నిధి అంటే ముఖ్యం, వెంబడించడం అంటే ముఖ్యం, ఆరాధించడం అంటే ముఖ్యం. నువ్వు ఆరాధనకి రాలేదు, వాక్యము వినలేదు, ఏమండి బల్లారాధన చివరి టైంలో వచ్చి హడావుడిగా వచ్చేసేసి నాకు కూడా ఇవ్వండి. నేను ఒకసారి పెదకొండూరులో ఒక ఆమె అడిగింది నన్ను. అయిపోయింది, క్లోజ్ చేసేసాం. బల్లారాధన క్లోజ్ అయిపోయింది, ప్రార్థన క్లోజ్ అయిపోయింది. ఇక మామూలుగా వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో ఆమె అయ్యగారు నాకు బల్లారాధన క్లోజ్ అయిపోయిందమ్మా. అదేంటయ్యా, ఆ చర్చిలో అయితే ఆయన ఎప్పుడు పోయినా ఇస్తాడు, తలుపులు వేసుకోబోయేటప్పుడు వచ్చినా కూడా మళ్ళీ లోపల నుంచి తీసిస్తాడు నాకు, నువ్వేందయ్యా అట. అమ్మ, బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది. ఏంటదంటే, బుద్ధిగల కన్యకలు 5, బుద్ధి లేని కన్యకలు 5. ఈ బుద్ధి లేని కన్యకలు నూనె లేకుండా వచ్చారు. ఆ నూనె కొనుక్కురావడానికి బయటికి పోయి వచ్చేసరికి దేవుడు తలుపేశాడు. ఇప్పుడు తలుపు తట్టి తలుపు తీయమని అడిగితే దేవుడు తలుపు తీశాడా? తీయలేదు అయ్యగారు. వాళ్ళు కనిపెట్టుకునే ఉన్నారుగా అప్పటిదాకా. నూనె లేకపోవడం వల్ల ఒత్తులు వెలగట్లా. వెలగకపోవటం అంటే దేవుడి యొక్క ఆశ లేకపోవటం, మెలకువ లేకపోవటం, సిద్ధపాటు లేకపోవటం. దీన్ని మెలకువ కలిగిన ప్రార్థనని మత్తయి 26:41లో శోధనలోని ప్రవేశించకుండా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. మీరు ఆలోచించేయండి ఒకసారి. మరి ఇప్పుడు నేను క్లోజ్ చేసేసాను కదమ్మా, అయిపోయింది, చివరి ప్రార్థన కూడా అయిపోయింది, బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసేసాము, బెనడిక్షన్ ఇచ్చేసాము, అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేనైతే ఇవ్వనమ్మా, ఏమనుకోవద్దు. అసలు ప్రార్థనకే రాలా, పాట పాడలేదు, వాక్యం వినలేదు, లేదా నీ పాపాన్ని కడుక్కోలేదు, సరి చేసుకోలేదు, సమాధానపడలేదు, నువ్వు ఏం ప్రయోజనం ఇది తీసుకొని నువ్వు అని నేను ఆమెను కొంచెం గద్దించడం జరిగింది. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే, మనం ఎక్కడున్నా కూడా దేవుని ముద్దు బిడ్డల్లాగా ఉండాలి. ఎఫ్రాయిము దేవుని ముద్దు బిడ్డ. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం దావీదు గురించి వ్రాయబడతా ఉంది ఇక్కడ. ఎవరినంట? ఎవరతను? దావీదు. సమూయేలు చెప్తా ఉన్నాడు సౌలుతో, నిన్ను తీసేసి రాజుగా తనకిష్టానుసారమైనటువంటి ఒక మనుషుడు ఉన్నాడట, అతన్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు, ఇక నువ్వు జాలించయ్యా రాజుగా, నువ్వు వద్దంటలే దేవుడికి అన్నాడు. రాజునే వద్దన్నాడు. ప్రవక్తకి ధైర్యం ఎక్కువ ఉంటుందండి. నిజమైన ప్రవక్తకి ఎప్పుడు ధైర్యం ఉంటుంది. అయ్యో, మరి లోక సంబంధమైనటువంటి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రకంగా, ఇంకొక మినిస్టర్ వచ్చినప్పుడు ఇంకొక రకంగా, లేదంటే మరి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక రకంగా, నీ మాటలు మారుస్తున్నావా ఓ సేవకుడా? తప్పది. ఎవరి గురించైనా ఏదైనా ధైర్యంగా మాట్లాడగలిగిన వాడు నిజమైన సేవకుడు, నిజమైన ప్రవక్త. భయం లేదు, సమయాలకు భయం లేదు. చెప్పేస్తున్నాడు రాజుకే, నిన్ను తీసేసి తనకి ఇష్టమైనటువంటి వాడిని ఒకతన్ని నేను అపోస్తల కార్యగ్రంథంలో కూడా చూద్దాం. 13వ అధ్యాయము 22వ వచనం. 13వ అధ్యాయము 22వ వచనం. నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అన్నాడు. 13
22 13వ అధ్యాయం 22 వచ్చి. తర్వాత అతను గర్వించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా సాక్ష్యం చెప్పిస్తా ఉన్నాడు. ఏమనంట? అతడు నా ఇష్టానుసారుడైన అని మనుష్యుడు అని ఆనాడు అన్నాడు. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం చూడండి. మళ్ళా దేవుని యొక్క ఆ ప్రేమలో 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. 16వ అధ్యాయము 12వ వచనం. ఇతను ఎవరు? సమూయేలు చేత అభిషేకించబడినవాడు. కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నాడు వీడు, కాబట్టి నువ్వు అభిషేకం చేయి. అభిషేకం పొందినవాడు, ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, దేవుని యొక్క ప్రేమలో ప్రార్థనాపరుడు, తన పాపమును ఒప్పుకునేవాడు. చాలా సాక్ష్యాలు దావీదు గురించి ఉన్నాయి. యోబు గ్రంథము నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన 4 క్వాలిటీస్ ఉన్నాయ్యా నా బిడ్డ అయినటువంటి యోబులో. సాక్ష్యం ఇస్తున్నాడు. 8వ వచనంలో సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. సాతానికి చెప్తున్నాడు దేవుడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చూసారా? భూమి మీద అతని బట్టి వాడు ఎవరినూ లేడు. భూమి మీద అసలు అట్లాంటి వాడే లేడంట. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు ఆ సాక్ష్యం దేవుడు బైబిల్లో. 22వ వచనం కూడా చూడండి. 22వ ఈ వచనం. సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు. పాపము చేయని వాడు. దేవుడు అన్యాయము చేసేనని చెప్పలేదు. చూసారా? నోటి మాటతో కూడా పాపం చేయని వాడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. చూడండి, ఆలోచన 2వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. 2వ అధ్యాయము 13వ వచనం. అతని బాధ అత్యధికంగా ఉండేనని గ్రహించి ఎవరిని అతనితో ఒక మాట అయినను పలుకక వెయ్యి పగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండేది. దేవుని ప్రేమించిన పిల్లారా, దేవుడు విషయంలో ఒక మంచి సాక్ష్యం పొందినవాడు యోబు. యోబు ఏ విషయమందునో యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. కాబట్టి ఎంత గొప్ప సాక్ష్యం అంటే అది. అసలు నోటితో పాపం చేయలేదు. కొంతమంది కళ్ళతో, కాళ్ళతో, చేతులతో, నోటితో, చెవులతో అన్నిటితో పాపం చేస్తారు. అంటే చూడకూడదని చూస్తే ఆ కళ్ళు మంచివి కావు, అనకూడని మాట అంటే ఆ నోరు మంచిది కాదు, వినకూడని మాటలు వినటానికి పోగేసుకొని పోయావా? పక్కన ఎవరో గొడవ పెడుతుంటారట, వాళ్ళు కొట్టుకుంటున్నారు, అరుచుకుంటారు, పెద్ద పెద్దగా అరుచుకుంటున్నారట. ఏమి అన్నం తింటున్నా కూడా ప్లేట్తో సహా పోయి ఆ వాకిట్లో నించొని అన్నం తింటా ఉంటుందండి. ఏంటంటే ముద్ద ఇటు లోపలికి పోతానే ఉంటుంది, ఈగలు కూడా పోతాయి లోపలికి, దుమ్ము పోతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అవన్నీ చెవులకు పోవాలి. అంటే చెవి ద్వారా కూడా నువ్వు పాపం చేస్తావు. చెయ్యాలనిపించింది నీకు, అందుకే వచ్చావు బయటకు. అసలు అన్నం తింటూ లోపల కూర్చొని నేను ఎవరు అరుచుకుంటే నీకు, నీ ఇంట్లో వాళ్ళు కాదుగా, అది కూడా ఆరాధియాలా? కొంతమందికి ఆ బుద్ధి ఉంటుంది. మా ఇంట్లో పక్కన ఒక కుక్క ఉంది. ఆ కుక్క మరి ఎలాగా మరి చేనిప్ప తీసుకొని పోయిందో తెలియదు, అది బయటికి వెళ్ళిపోయి మరొక కుక్కను గరిచింది. ఇక చూడండి, మా ఇంటి వారు ఏం చేశారంటే అసలు ఏంటి ఆ కుక్క, ఇదేం కుక్క, దీన్ని అది గరుస్తుందా, అది దీన్ని గరుస్తుందా అని చూడటానికని అరగంట సేపు నిలబడ్డారండి. ఆ వ్యక్తి భర్తకి అన్నం కూడా పెట్టట్లా. మాటకి ఇటు చూడటం, వస్తున్నా అంటాం, కుక్క వెళ్ళి చూడటం. మరీ అంత సేటండి. కుక్క నీకెందుకు, అది ఎవరిని గరిస్తే నీకెందుకు, నీ ఇంట్లోకి రాలేదు, నీ వాళ్ళు కాదు. కానీ మనకెంత క్యూరియాసిటీ, ఇంట్లో పనున్నా కూడా మనం అలా వాకిట్లో నిలబడిపోతాం. మంచిదన్నది. మరి అలాగే దేవుడు టైం అవుతుంది ప్రార్థనకి అని చెప్పి గబగబా మాత్రం పరిగెత్తుకురావే, దీనికైతే కుదరదు. అలాంటి వాటికైతే ఎంత పనైనా ఆపెళ్ళే మరి దానికి వెళ్ళి చూసే రకము బైబిల్లో
అవ్వకున్న లక్షణాలన్నీ వచ్చేసాయి ఈరోజు. ఇంకొక మాట చదువుకొని మనము ఈరోజుకు ముగిద్దాము. దానియేలు గురించి చదువుతాం. 9వ అధ్యాయము 23వ వచనం. 9:23 దానియేలు గురించి. 9వ అధ్యాయం 23వ వచనం. త్వరగా తెరవండి. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించు. ఎవరంటే అండి? దానియేలు. దేవదూత ఏం చెప్తుంది? నువ్వు బహుప్రియుడవు. మంచి సాక్ష్యం. 10వ అధ్యాయం 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడవు కనుక. ఇప్పుడు బహుప్రియుడవు, శ్రేష్ఠుడు. 19వ వచనం. నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభం అవును గాక. ఇక్కడ మనము ఆ వాక్యాలు లోతుగా లోపలికి వెళ్తే, శ్రేష్టమైన బుద్ధి గలవాడు, బహుప్రియుడు, దేవుడి నామాన్ని మహిమపరిచేటువంటి వాడని మొదటి అధ్యాయంలో మరి నైవేద్యం పెట్టినటువంటి ఆహారాన్ని మేము తినము అని రిక్వెస్ట్గా అడిగినప్పుడు దేవుడు అతని కటాక్షం కలగజేసి 10 రోజుల పాటు అన్నం తినకుండా, అదే మాంసాహారం తినకుండా, నైవేద్యం తినకుండా శాకాహారం తిన్నందుకు అతని ముఖాలు వర్చస్సు మరి ఏం తగ్గలేదు. అప్పుడు అతను అక్కడ ఉన్నంత కాలం కూడా అదే ఆహారాన్ని పెట్టి మరి రాజు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చదువుతాం. ఎందుకని? అతను బహుప్రియుడు. బహుప్రియుడికి ఎన్నో బహుగా ప్రియుడు కాకుండా ఉండేదానికి ఎంత తేడా ఉంటుంది? ఇక్కడున్న వాళ్ళలో మీరు నేను బహుప్రియులను లేదా ప్రియురాలను అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? అకుల ప్రిస్కిలాలు బహుప్రియులు దేవుడికి. ఫీబీ, పెర్సిస్సు, ఏమండి రోదే, మగ్దలేసే మరియా ఏమండి, ఇలాంటి వాళ్ళంతా కూడా దేవుడికి బహుప్రియులుగా బైబిల్లో కనబడతారు. దేవుడి చిత్తమైతే మరికొన్ని మాటలు మరొక రోజున జ్ఞాపకం చేసుకుందాం. సాక్ష్యము ఇచ్చే వ్యక్తులుగా మీరు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం.